బైబిల్లో ఇంకో స్త్రీ ఉంది, ఆమె పేరు అబీగయేలు. అబీగయేలు భర్త పేరు ఏంటండి? నాబాలు. బైబిల్ చెప్తుంది నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, తాగుబోతు. ఒకటి కాదు, మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతు. మోటోడంటే ఏంటండి అర్థం? ఏదమ్మా చదువునే వాళ్ళందరూ మోటోళ్ళ భలేవాళ్ళమ్మా. చదువుకున్న వాళ్ళకంటే చాకలోడు మేలు. మోటుతనం వేరు, చదువు వేరు. మోటివాడు అంటే మూర్ఖత్వం, రఫ్, ఎవరిని మాట్లాడినవాడంట. ఇంకొంచెం చదివితే తెలుస్తుంది అక్కడ పేరు. మన యజమానుడు ఎవరిని మాట్లాడనివ్వడు అంటే నాకే అంతా తెలుసని మాట్లాడే ఒక మూర్ఖుడు. భూమి గుండ్రంగా ఉందంటే నోర్మి అంటాడు. భూమి గుండ్రంగా తట కాదు తెలియదు, నోర్మి నాకు తెలుసు. బస్సులో మనుషులు చాలామంది ఉన్నారండి, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి, ప్లీజ్ అని చెప్పి వెళ్తాడు. మోటోడా మంచోడా? మర్యాద వస్తాడు. మోటోడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒక తోపు దోసే, అది మోటుతనం. అవతల వాడి గురించి ఆలోచించని వాడు మోటోడు. అవతల పరిస్థితుల గురించి ఆలోచించకుండా తానే రాజా అన్నట్టు ఉంటాడనమాట. అన్ని కర్కశంగా చేస్తాడు, కఠినంగా చేస్తాడు. ప్లేట్ తినిన తర్వాత తీయి అండనమాట, కాలుతో తంతాడనమాట పైకి. ప్లేట్ రఫ్గా హ్యాండిల్ చేస్తాడు. ఒక గొడ్డును హ్యాండిల్ చేసినట్టు మనుషుల్ని హ్యాండిల్ చేస్తాడు. మోటుతనం, నో కల్చర్, నాగరికత లేదు, సౌమ్యత లేదు, చాలా మొండితనం, చాలా మూర్ఖత్వం. కొంతమంది ఇప్పుడు నేను గమనిస్తుంటానండి, నీళ్లు తాగామండి, నీళ్లు తాగిన తర్వాత గ్లాస్ ఎలా పెట్టాలి? కింద తమ్ముని పెడతాడు. వెళ్తాడు ఆయన గ్లాస్ అక్కడ పెట్టాడని ఊరందరూ తెలియాలన్నమాట. తుమ్ము వచ్చింది దానికి ఎడ తుమ్ముతాడు తెలుసా? అంటాడు. అరే నా ఉమ్ము వీళ్ళందరి మీద పడుతుంది అనే కామన్ సెన్స్ ఉండదు. ఇంకా ఎవరిని అనుకుంటారేమో అనే బాధ ఉండదు. ఇంక అది మోటుతనం. అట్టోడితోటి కాపురం చేయాలంటే ఆ మహాతల్లి అబీగయేలు ఏం చేసిందో నాకు తెలియదు. దుర్మార్గ పనులు చేసేవాడు. కోపం వస్తే భార్యను జుట్టు పట్టుకుంటారు కొంతమంది. ఏంటంటే జుట్టు పెట్టుకొని గోడకేసి కొట్టే మూర్ఖులు ఉన్నారు. భార్యతోటి కాళ్ళతో తన్నేసేవాళ్ళు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. దుర్మార్గ పనులు, తాగుబోతు. అంత దుర్మార్గుడైన మోటువాడైన పనికి మాలిన వాడున్నాడు యజమానుడు. వాళ్ళే చెప్తున్నారు మన యజమానుడు పనికి మాలినోడు. అలాంటి పనికి మాలినోడు అన్ని డిగ్రీలు వెనకే, మళ్ళీ పైగా పనికి మాలినోడు, మోటోడు, దుర్మార్గుడు, తాగుబోతూ, ఇట్లాంటి వాడితోటి ఎట్లా సంసారం చేస్తుందంట ఒక స్త్రీ. పోనీ ఆమె కూడా అట్టాడిదైతే పర్వాలేదు, దొందు అయితే పర్వాలేదు, కనీసం డైపారా అంటే సరిపోద్ది అట్టగలాగా. ఏంటంటే కానీ ఈమె సుబుద్ధి కలిగింది, రూపవతి, సుబుద్ధి కలిగింది, ధీరురాలు, జ్ఞానవంతురాలు. వాళ్ళిద్దరికీ ఎవరు చేశారో కానీ పెళ్ళి. ఈ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఒకసారి వాళ్ళు ఎవరో చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. భాగ్యవంతుడు, ఆస్తి గల భాగ్యవంతుడు. గొర్రెలు మేకలు ఉన్నాయి, ఓకేనండి. చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి మోటువాడు దుర్మార్గుడై ఉండను. అంటే ఈయనకు కాలేబు సంతతి వాడంటే, కాలేబు అంటే ఎంతమంది తెలుసు? కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన వాడు. నన్ను మోషే పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంత బలం ఉందని 80 సంవత్సరాల తర్వాత కూడా బలంగా ఉన్న మంచి వంశం వాడు. అతనిని బట్టే ఆశీర్వాదం వచ్చి ఉంటుంది, భాగ్యం ఉంటుంది, ధనవంతుడు. మరి పెళ్లి చేసినప్పుడు వీళ్ళు ఏం చూస్తుంటారు? పెళ్లి చూపులు చేసిన వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా, మంచి కులం ఉంది కదా, ఇదే కదా మన దేశంలో కూడా చూసేది. పెళ్ళి అనగానే ఏం చూస్తారండి?
డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, పై రాబడి ఎంత, కింద రాబడి ఎంత, బా ఏం అడుగుతారు కొంతమంది. పర్వాలేదులే అమ్మా, మగోడు కదా ఎలాగోలాగా ఉంటాడు, సర్దుకో అని చెప్పి పంపిస్తారంట కొంతమంది. జాగ్రత్త. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకునేవారు, మీ కుటుంబంలోనికి సాతాను కుమారుడు వచ్చాడంటే మీ ఇల్లంతా సాతాను నిలయమే. మీ ఇంటిలోనికి సాతాను కుమార్తె వచ్చిందంటే ఆ అయ్యంకుడే మీ ఇంటిని పరిపాలిస్తాడు. ఏంటంటే అవిశ్వాసి సాతాను బిడ్డలు సాతాను కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ మామెవరో సాతాను. పెళ్ళిళ్ళ విషయాల్లో జాగ్రత్త. ఒకసారి పెళ్ళైన తర్వాత కుటుంబం కూలిపోతుంటే చూసి ఏడుస్తూ వాళ్ళ ప్రయోజనం లేదు. పై రూపాలు చూడకండి. పై కులాలు, మతాలు, ఆస్తులు, కట్నాలు, కానుకలు, ఎడ్యుకేషన్ చదువు కాదండి మనకిచ్చేది, జ్ఞానం. చాలామంది ఇప్పుడు మీరు అలాగే చెప్పారు, ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు, ఇంకొకళ్ళు ఏది చెప్పారేంటమ్మా, చదువు లేనోళ్ళు. కాదు. చదువు లేనోళ్ళల్లో ఉన్నంత అణుకువ ఆ జ్ఞానం చదువుకున్న వాళ్ళలో లేదండి. చెప్పాలంటే చదువు అంటే నాలెడ్జ్ అంటే అనేక విషయాలు తెలుసుకోవటం. విజ్డమ్ అంటే జ్ఞానం అంటే అది పైనుండి వచ్చే జ్ఞానం, చదువుకుంటే వచ్చేది కాదు. చదువుకి దీనికి సంబంధమే లేదు. దేవుని జ్ఞానం యాకోబు పత్రిక చూడండి, పై నుండి వచ్చే జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పై నుండి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేని. అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, రెండోది లోబడేది, సులభంగా. అందుకే జ్ఞానవంతురాలు అంటే సులభంగా లోబడే భార్య అన్నమాట. భార్య లోబడితేనంటే భర్త ఆమె గీసిన గీటు దాటడంట. భార్య అనుకోగలిదైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. భార్య గయ్యాలైతే అసలు ఇంట్లోనే ఉండడం. కానీ భార్య అనుకోగలిగింది అయితే ఆమె చెప్పిన దాన్ని దాటడం. అది తెలుసుకోవటం లేదు మనుషులు. జబర్దస్తి చేసి భర్తను అదుపులో పెట్టుకుందాం అనుకుంటున్నారు. నీ మాదిరి దైవ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే అది పవిత్రమైన జ్ఞానము, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. కనికరంతో నిండింది. భర్తను కనికరించాలి, బిడ్డలను కనికరించాలి. కుటుంబంలో ఉన్న స్త్రీకి కనికరము కలిగిన మనసు ఉండాలి. పేదలను పర్యవేక్షించే జ్ఞానం ఉండాలి. తనకున్న దాంట్లో లేని వారికి పంచగలిగిన సామర్థ్యం ఉండాలి. కనికరము, పక్షపాతం ఉండకూడదు. మీ నాన్న ఒకటి, మా నాన్న ఒకటి, మీ అమ్మ ఒకటి, మా అమ్మ ఒకటి. వాళ్ళ అమ్మగారు వస్తుంటేనేమో మంచి కూర ఉంటుందంట, వాళ్ళ ఆయనగారు అమ్మగారు వస్తుంటేనేమో నాకు జ్వరం వచ్చిందంటే మంచమే పడుకుంటుందంట. ఆర్డర్ ఇచ్చుకోండి, మీ అమ్మగారు వస్తున్నారంట, నాకు జ్వరంగా ఉంది, తలపోటుగా ఉంది, చచ్చిపోతానేమో భయంగా ఉంది. లేదు, వచ్చేది మా అమ్మ కాదు మీ అమ్మేనంట. నువ్వు సరిగా అనలేదేమో ఇందాక ఫోన్లో. అమ్మగారు వస్తున్నానంటే మా అమ్మగారు అనుకున్నావేమో, మీ అమ్మగారు. అలాగా అయితే రేపు చేయమరండి, వెంటనే తలపోటు పోద్ది, అడ్డి పోతాయి. పక్షపాతం. దయచేసి పెళ్ళైన తర్వాత నీ భర్త నిన్ను గౌరవించాలంటే నీ భర్త తల్లిదండ్రులు గౌరవించు. నీ భర్త నిన్ను ప్రేమించాలంటే నీ భార్య తల్లిదండ్రులు ప్రేమించు. ఎప్పుడైతే మీరు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తుంది నీ భార్య. అది గ్రహించుకోవడం లేదు చాలామంది. పక్షపాతం, వేషధారణ, స్త్రీలు వేషాలు వేసుకోవడం సంగతి వేరే సంగతులండి. అది బయట వేసుకునే వేషాలు, అది కాకుండా వేషధారణ.
మళ్ళీ గమ్మత్తైన భార్యలు ఉంటారు. ఒక భార్య చెప్పింది, నాకు చెప్పారు, ఆమె చెప్పింది మారు మనసు పొందిన తర్వాత, నా భర్త అనడానికి వస్తే అన్నమంతా గిన్నెలో ఈ పక్కకు తోసేసుకొని ఆ గరిటె తీసుకొని ఇట్లా గీకుద్దంట, అయిపోయినట్టు. కొంచెం వెయ్యి అంటే ఇట్ట గీకుద్దంట, అయిపోయిందా, సరే ఉంచుకోలే వద్దులే అంటాడంట. ఉట్టితే ఎంత ఉంటుంది వెనకాల పక్కన. తినేసి వండేటప్పుడే తినేసి మీకోసమే కూర్చున్నానండి ఇంకా రాలేదు అంటదంట. ఏంటండి వేషధారణ? అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నప్పుడు అందులో ఎన్ని ఈవిడున్నాయో చూడండి. ఒక స్త్రీ జ్ఞానవంతురాలంటే పవిత్రతను కాపాడుకుంటుంది, పరపురుషుడి వైపు కన్నెత్తి చూడదు, పరపురుషుడితో తన భర్తను పోల్చదు. చాలామంది స్త్రీలు ఇది ఒక జాడ్యం పట్టుకుంది ఈ రోజున. నిన్ను చేసుకున్నాను ఏం ప్రయోజనం? మన ఆయన ముందు ఒక దుబాయ్కి సంబంధం తీసుకొచ్చాడు, ఆయన చేసుకున్నా బాగుండేది. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం మాటలు? రోషన్ రాదా ఆయనకి? ఆయనే చేసుకోపో అంటాడు కదా. మరి అంటే నేను పోతే నువ్వు ఇంకోటి చేసుకుంటావా? ఈ ఎక్కడికి వచ్చినా చూడండి. నేను అప్పుడే అనుకున్నాను, నన్ను టెటాలో ఎల్లగొట్టేసి నువ్వు ఇంకోదాన్ని చేసుకుందావు మొదలుపెట్టింది నువ్వు, ముగించేది ఆయన. నీ చేస్తే దిగజారిపోతున్నారండి. అది పెళ్ళైన 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏ మాటలు కొంతమంది నోట్లో నుంచి వచ్చాయి. అరే ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక జీవితకాలం అంతా ఉంటా నీతోటే అని వాగ్దానం చేసావు కదా, ఎందుకు నీకు అలాంటి మాటలు వస్తాయి? అసలే మాటల్లో వస్తేనే సగం పాపమేనండి. అది కూడా నీ భర్తను విడిచిపెట్టక్కర్లేదు, భార్యను విడిచిపెట్టేస్తాను అనటమే దేవుని దృష్టిలో పాపం. అది భార్యను విడవరాదు అని ప్రభు చెప్పాడు. యవన కాలంలో విడిచిపెట్టిన భార్య పక్షంలో నేను ఉత్తరవాదిగా ఉంటాను, నేను ప్రతీకారం చేస్తానన్నాడు దేవుడు. ఈ అంచెదినాల్లో సాతాను కుటుంబాల్లో చిన్న విషయాల్లో విడిపోతున్నారండి. చిన్న విషయాలు గొడవలు పెట్టుకుంటారు అంతే. చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అహం అడ్డొచ్చింది అంతే. ఏమి పెద్ద సబ్జెక్ట్ లేదు. భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళవలసిన అవసరతకి ఏ ముఖ్యమైన పాయింట్ లేదంతే. వేషధారణ, అహంభావం, మూఢత్వం, పట్టింపు. పిల్లలు పుట్టలేదంటే ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని ఎవడన్నా చెప్పారా నీకు? చిన్న విషయాలకి పిల్లలు పుట్టకపోతే ప్రార్థన చేయమని ఉంది బైబిల్లో. ఇస్సాకుకి పెళ్లి చేసుకున్నప్పుడు రిబకాకి పిల్లలు లేరు. ఇస్సాకు రిబకా కొరకు ప్రార్థించగా కమల పిల్లలు పుట్టాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య జగడాలు రావటం మూలాన ఆ ఇంటిలో ఉన్న పిల్లలు మానసికమైన ఆందోళనకు గురైపోతున్నారు. దయచేసి ముఖ్యమైన ఒక విషయం గమనించండి. మీరు దంపతులైన తర్వాత, మీరు బిడ్డలకు తల్లిదండ్రులు అయిన తర్వాత మీరు అరుచుకుంటుంటే, మీరు గొడవలు పెట్టుకుంటుంటే, మీరు పిల్లలే కదా వాళ్ళకి ఏం అర్థం కాదులే అనుకుంటున్నారేమో. వాళ్ళ మానసిక పరిస్థితి పాడైపోతుందండి. వాళ్ళ నరాల వ్యవస్థ తెలియకుండానే చురుక్కుపోతున్నాయి. వారి మనస్సుల్లో ఒక విధమైన భీతి, ఒక విధమైన భయం. కొంతమంది చూడండి పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా భయం 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 అంటుంటారు. గట్టిగా ఎవరిని అరుస్తుంటే భయం. ఏదైనా ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ చిన్న పిల్లలప్పుడు వాళ్ళ జీవితాల మీద ప్రభావితమైన మీ స్వభావాలు. అందుకనే మీరు ఒకవేళ మీకు ఏమైనా గొడవలు ఉంటే పిల్లల్ని నిద్రపుచ్చావు, బయటికి పంపించావు, మీరు కావాలంటే ఏమైనా చేసుకోండి. చెప్పాను కదా, కొట్టుకుంటూ తిట్టుకోండి. మనసులో ఉన్నది కక్కేసుకొని ఆ తర్వాత సమాధానం పడండి. అంతేగాని మనసులోనే పెట్టుకుంటే ఎప్పుడోసారి ఆటం బాబులాగా కోపం వచ్చినప్పుడు పేలుతుంది. కొంతమంది ఎప్పుడు గొడవ పెట్టుకున్న వాళ్ళు గొడవ పెట్టుకున్నారంటే ఆ గొడవ తీరదు ఇంకా. ఎందుకంటే అది 30 ఏళ్ళ గొడవ. అది 30 ఏళ్ళ నుంచి బురగ పెట్టిన గొడవ ఇప్పుడు బయటపడింది అన్నమాట, లీక్ అయిపోయింది. కాబట్టి ఇక అప్పుడు అట చేసావు, ఇప్పుడు ఎట చేసావు, ఆ రోజు మా నాన్న వచ్చినప్పుడు ఏం చేసావు, ఆ రోజు నేను వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, మొత్తం ఎత్తుకుంటారు. ఇంకా మొదలు పెట్టారా 3 రోజులు ఉపవాస ప్రార్థనే. అపవాదికి చోటియ్యకుడే. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. భేదాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య రావటం అనేది సర్వసాధారణం. వాటిని వెంటనే సరిచేసుకొనడం అనేది చాలా అవసరం. కోపం ఉంటే నిద్రపోయేలోగా ఒకరితో ఒకరు సమాధానపడి, ఒకరితో ఒకరి బలహీనతలు ఒకరు చెప్పుకొని ఒప్పుకొని మన కుటుంబాన్ని కట్టుకుందామని మోకరించి ప్రార్థిస్తే సాతానుకు చోటు ఉండదండి.
కొంతమంది అలాగే కురుకుడు పుండు వ్యాధిలాగా అదే గొడవలతో అలాగే సంసారం చేస్తూనే ఉంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా ఆ బాధలు తీరవు, వాళ్ళ సమస్యలు తీరవు, వాళ్ళ గొడవలు తగ్గవు, వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు, సాతాను సంతోషిస్తుంటాడు. చెప్తున్నాను కదా, నెక్స్ట్ జనరేషన్ నీ బిడ్డలు వారి భవిష్యత్తు పాడైపోతుంది. కుటుంబం అనేది ఈ లోకంలో చాలా విలువైందండి. ఇది దేవుడు ఏర్పాటు చేసింది కుటుంబం. మనుషుడు కాదు వివాహాన్ని ఏర్పాటు చేసుకుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఉండటానికి స్త్రీని సృష్టించాడు. వారు ఒక్కరి తల్లిదండ్రులు విడిచి వారు ఏక శరీరమై ఉంటారు. వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. అది దేవుని ఉద్దేశం. కుటుంబం అయిన తర్వాత నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి. భార్యాభర్తలకి సంతానం కలగాలి. సంతానం కలగకుండా ఇవాళ ఒక శాపంగా ఎంతోమంది పిల్లలు లేని స్థితిలో ఉంటున్నారండి. మనం మదిరి వెళ్ళినప్పుడు ఎంత మంది వచ్చి చెప్పారో పిల్లలు లేరని. 10 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అయింది పిల్లలు, ఇంకా నిరీక్షణ ఉంది. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. చూస్తే యంగ్గా ఉన్నారు వాళ్ళు, యవ్వన కాలంలో చేసుకున్నారు పెళ్ళిళ్ళు. ఎందుకు పిల్లలు లేకుండా పోతున్నారు? ఎందుకు బిడ్డలు లేరు? కుటుంబాల్లో ఎందుకు సాతాను యొక్క ఫైబ్రాయిడ్స్ అని, కొన్నిసార్లు ఉద్యోగాల నిమిత్తం, ఆయన వైజాగ్లో ఉద్యోగం, నేను విజయవాడలో ఉద్యోగం, పిల్లలు లేరు అంటే ఎట్లా వస్తారు చెప్పండి? పిల్లలు అప్పుడప్పుడు కలుసుకుంటాం. నేను ఫ్రెండ్సా? మీరు ఏమైనా అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఫ్రెండ్సా ఏంటండి? ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుసుకుంటారు. భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదని వాక్యంలో చెప్పబడింది. ఎప్పుడన్నా ప్రార్థన కోసం కావాలంటే వేరుగా సమయాన్ని గడపండి, కానీ మిగిలిన సమయం అంతా మీరు ఎడబాయకూడదు. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, కుటుంబం మీద ఉన్న శాపం పోవాలంటే ప్రభు సన్నిధిలో మోకరించడం నేర్చుకోవాలండి. నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో కుటుంబ వ్యవస్థ పాడైపోయి అన్యులతో వియ్యముంది. ఒకళ్ళిద్దరికి 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని గందరబిందరైపోయిన సమయంలో ఒక ఉజ్జీవాన్ని రగులుకున్నట్లుగా కొన్ని గంటలు వాళ్ళు బైబిల్ చదివి, కొన్ని గంటలు వాళ్ళు ప్రార్థన చేసి, కొన్ని గంటలు వారి పాపాల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు, వారి పాపాలను విడిచిపెట్టి సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఒక ఉజ్జీవం కలిగింది. ఈ రోజున అది మరలా మన కుటుంబాలకి అవసరమైంది. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ సన్నిధికి కుటుంబాలుగా వచ్చిన వీరొక్కొక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్త, ఇదిగో నా బిడ్డలని వీరి చేతులు ఎత్తి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, అపవాదికి వీరి గృహాలలో ఏ విధమైన అధికారం లేకుండా మనస్మర్ధలకు కానీ, కరువులకు కానీ, కష్టాలకు కానీ, దురభ్యాసాలకు కానీ వీరి ఇంటిలో ఉన్న బిడ్డలు విడిపించబడినట్లుగా సహాయం చేయము. పైనుండి వచ్చి జ్ఞానముతో ప్రతి ఇల్లాలను అభిషేకించము నాయన. ప్రతి జ్ఞానవంతురాలుగా కుటుంబాన్ని కట్టుకునే శుబుద్ధిని దయచేయము తండ్రి. దైవ భక్తిని దయచేయు నాయన. ఆ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొర్రపెట్టే తల్లులను లేపము తండ్రి. మధ్యరాత్రి లేచి నాయన పసిబిడ్డల ప్రాణము కొరకు గోజాడే తల్లులను మా మధ్య లేపు నాయన. అరుణోదయాన లేచి బిడ్డల కొరకు ప్రలాపించే తండ్రులను మా మధ్య లేపు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శాపమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము. అనవసరమైన రోగాలు మా ఇళ్లలో లేకుండా సహాయం చేయి. కుటుంబంలో పోరాటాలు లేకుండా, అలజడులు లేకుండా, సాతానుకు నిలయము కాకుండా చేయనాయన. ఎప్పటికప్పుడు హృదయాన్ని కొమ్మరించి క్లియర్ చేసుకోవడానికి, క్రీస్తు రక్తములో కడగబడి దీవించబడుటకు సహాయము చేయి. మీ కార్యాలు మా కుటుంబాల్లో జరిగించు. ఎదుగొచ్చిన బిడ్డలను పెంచలేక తిరుగుబాటు చేస్తున్నారని వేదన చెందుతున్న తల్లిదండ్రుల్ని కనికరించిన ఆయన, యవ్వన బిడ్డలను కనికరించు తండ్రి. ఇదిగో ముందుకొచ్చి కుటుంబాలుగా ఉన్నామన్న వీరి ఒక్కొక్కరిని అభిషేకించు, ఆశీర్వదించు. ఇండ్లను పరలోకాలుగా చేయను ఆయన. గృహములో నీ సన్నిధి మెండుగా దయచేయి తండ్రి. వాగ్వాదాలు వద్దు నాయన, విమర్శలు వద్దు ప్రభువా, జగడాలు వద్దు నాయన, బూతు మాటలు వద్దు ప్రభువా నాయన, నీతిహీనపు మాటలు వద్దు నాయన, నీచమైన ప్రవర్తన వద్దు ప్రభువా.
మొరటుతనాన్ని తీసివేయి నాయన, మూర్ఖతను తీసివేయి ప్రభువా. విరిగిన హృదయాలను దయచేయి, సులభముగా లోబడే జ్ఞానం దయచేయి నాయన. మా కుటుంబాలను సాతాను ముట్టకుండా సహాయం చేయి. మా సంపాదనలో దీవెన దయచేయి. మా ఇళ్ళ చుట్టూ కంచె దయచేయి. దొంగలకు, దుర్మార్గులకు, వ్యభిచారులకు, తాగుబోతులకు, ద్రోహులకు, మోసగాళ్లకు మా ఇళ్లల్లో చోటు లేకుండా మా ఇల్లు ఒక మందిరంగా చేయయ్యా, ఒక ప్రార్థనా స్థలంగా చేయయ్యా. స్తుతులు నీ సన్నిధికి చేరే వేదికగా మా గృహాలు ఉండడానికి సహాయం చేయి. ఆశతో వచ్చిన ఒక్కొక్కరిని చూడు నాయన. గర్భఫలము లేని వారి గర్భఫలం దయచేయి. పిల్లలను పెంచుకునే కృప దయచేయి. భార్యాభర్తల మధ్య అసమాధానంగా ఉన్నవారికి ఈ రోజున వారి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి ఏక మనసు దయచేయి నాయన. దేవుని సంపూర్ణతను మేమిరువురు కలిసినప్పుడే లోకానికి చూపిస్తామని బతికి చూపించడానికి సహాయం చేయి. నీ దీవెనలు మా మీద కుమ్మరించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.